హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ 2 డేస్ అయితే ఏం వీడియోస్ సరిగా పోస్ట్ చేయలేదు. ఈరోజు నుంచి అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. నిన్నైతే మా వాళ్ళు కొమరవెల్లి వెళ్ళిర్రు. అంటే ఫ్యామిలీ అందరం వెళ్ళలేదు, జస్ట్ అట్లా మా అత్తయ్య దర్శనం కోసం వెళ్ళిందనమాట. ఓకే కళలకు వస్తున్నాడని. సో వచ్చేటప్పుడు అయితే దేవుడి దగ్గర లోపల మల్లన్న దేవుడి విగ్రహం ఉంటుంది కదా, అక్కడైతే బండారు తీసుకొని వచ్చింది. ఎప్పుడైనా అయ్యగారిని అడుగుతుంది, కొంచెం పెడతాడు. అదైతే తీసుకొని వచ్చింది ఇంటికి. నేనైతే దాన్ని పెట్టుకున్నాను. ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండ్ దాంట్లోకి టమాటా చట్నీ. ఇంకా లంచ్లోకి అయితే ఏం వండాలని ఆలోచిస్తే ఈ ములక్కాడ చెట్టు అనిపించింది. అవి కాస్తున్నాయి, అందరు తెంపుకుంటున్నారు. నాకు మాత్రం వండడానికి వీలైతే లేదు. అసలు నాకు ఎక్కువ నచ్చదనమాట. ఎప్పుడో ఒకసారి సాంబార్లో వేస్తాను కానీ ఎక్కువ తెంపము. మా ఇంట్లోనే చెట్టు ఉంది కాబట్టి మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించేది. కానీ ఇవాళ ఒక 3-4 అయితే తెంపేసిన టమాటాలో వేద్దామని. టమాటాతో ఏ కాంబినేషన్ అయినా బాగానే ఉంటుంది, పప్పు కానీ మెంతి కూర, ఇంకా ఆఖరికి చికెన్లో కూడా టమాటా వేస్తారు. నేనైతే ఇట్లా ఈ ములక్కాడలు అయితే కట్ చేసుకున్నాక 4 ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమో వేసిన. ఇట్లా చాలా బాగుంది టేస్ట్. మళ్ళీ ఎప్పుడు వీలు కల చేయడానికి ఇవాళ ఎందుకు తినాలనిపించింది. కొంచెం తీయగా పుల్లగా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చినాకనే తెలుసుకున్నాను. నేను ఏదైతే తిననో అది చేదు ఉందని ఫిక్స్ అయిపోతా. ఇప్పటికీ నేను కాకరకాయ తినా, దొండకాయ, బోడ కాకరకాయ ఇవి 3 తినా అనమాట. ఈ ములక్కాడలు కూడా తినాలంటే అంత ధైర్యం రాదు నాకు. దాని ఫ్లేవర్ సాంబార్లో ఓకే, టమాటోలో కూడా ఓకే, కానీ డైరెక్ట్ అయితే నేను దాన్ని తినను. ఇట్లా టమాటోతో వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇంకా ఏం లేదు, సింపుల్ అన్ని కూరల్లాగానే వండుకోవడం, వంకాయ టమాటా వండుకున్నట్టు. ఇట్లా లిడ్ క్యాప్ పెట్టుకుంటే కొంచెం మంచిగా కుక్ అవుతుందని నా ఫీలింగ్. టమాటాలు కూడా నేను పెద్దగానే కట్ చేసుకుంటే నాకు అంత చిన్న కట్ చేయడానికి ఓపిక ఉండదు. ఎట్లయినా అవే ఉడుకుతాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తా. కర్రీ అయితే ఉడికిపోయింది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఒక్క పూట అయినా కూడా ఇష్టంగా మంచిగా తినాలి. ఇంకా నా పిల్లలకైతే నా అలవాట్లు వచ్చినాయి. స్పైసీగా టేస్టీగా ఉంటేనే మంచిగా తింటారు. కొంతమంది పిల్లలు అయితే పల్చే తింటారు. అంటే మనం చిన్నప్పుడే అన్నం పెడతాం కదా, అప్పుడు కొంచెం స్పైసీగా అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనలా తింటారు. ఇంకా మా పిల్లలు స్నాక్స్ బాక్స్ మార్నింగ్ వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. లంచ్ బాక్స్ మాత్రం నేను 10:30 to 11 మధ్యలో పంపించేస్తాను.